మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ తన ఇరుగు పొరుగునున్న దేశాలను గడగడా వణికిస్తోంది. ఇటు గాజా నుండి అటు లెబనాన్ వరకు అక్కడి మిలిటెంట్లను తిరిగి లేవకుండా చావు దెబ్బ కొడుతోంది. అయితే గత వారం రోజుల నుండి ఇజ్రాయెల్ లెబనాన్కు లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. దీంతో హెజ్బొల్లా ఫైటర్లలో మనోధైర్యం సన్నగిలింది. అయితే ఈ యుద్ధంలో లెబనాన్ ఉక్రెయిన్ను ఆదర్శంగా తీసుకుని ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. మరి బలమైన రష్యా ఉక్రెయిన్ను ఇప్పటి వరకు దారికి తెచ్చుకోలేదు. ఇక ఉక్రెయిన్ రష్యాను అడ్డుకోవడానికి ఏఐ డ్రోన్లను కూడా విచ్చలవిడిగా వినియోగించి రష్యా సైనికులను ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే తాజాగా ఉక్రెయిన్ను చూసి లెబనాన్ కూడా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. దీంతో కంగారు పడ్డం ఇజ్రాయెల్ వంత అయింది. మరి తాజాగా లెబనాన్ ఇజ్రాయెల్పై ప్రయోగిస్తున్నటువంటి కొత్త ఆప్టిక్స్ ఫైబర్ డ్రోన్ల గురించి ఇప్పుడు లుక్కేద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే యుద్ధ తంత్రంలో మెలకువలు తెలిసిన వారు విజేతగా నిలుస్తారు. అతి తక్కువ ఖర్చుతో శత్రుపక్షాలకు ముచ్చెమటలు పోయిస్తుంటారు. ఇక తాజాగా గత వారం రోజుల నుండి ఇజ్రాయెల్ లెబనాన్కు చెందినటువంటి హెజ్బొల్లా ఫైటర్లను పూర్తిగా తుడిచిపెడతామని ప్రకటించింది. బీరూట్పై భీకర దాడులు చేసింది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లోని టైర్ నగరం మొత్తం నేలమట్టమైంది. వేలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. మొత్తానికి లెబనాన్పై ఇజ్రాయెల్పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల హెజ్బొల్లా మిలిటెంట్లు ఉక్రెయిన్కు ఆదర్శంగా తీసుకుని ఆ ప్రయోగాన్ని ఇజ్రాయెల్ ప్రదర్శించింది. అది కాస్త వర్కౌట్ కావడంతో హెజ్బొల్లా మిలిటెంట్లు ఉబ్బి తబ్బైపోతున్నారు. ఇక హెజ్బొల్లా మిలిటెంట్లు తమ ప్రధాన ఆయుధంగా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ఇజ్రాయెల్ సైనికులను పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. లెబనాన్ సరిహద్దు నుండి ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తూ ఇజ్రాయెల్కు ముచ్చెమటలు పోయిస్తోంది. ఇదిలా ఉండగా గత బుధవారం నాడు లెబనాన్ ఇజ్రాయెల్పై ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను ప్రయోగించడంతో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందం మొదలైన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు, ఒక సివిలియన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే వారిలో 8 మంది ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ప్రాణాలు కోల్పోయేవారు. కాగా ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనికులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. దీంతో హెజ్బొల్లా మిలిటెంట్లు దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై దాడులు ఉధృతను పెంచేసింది. కాగా ఏప్రిల్లో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత సుమారు 100 ఆప్టిక్ డ్రోన్లతో ఇజ్రాయెల్ సైనికులపై దాడులు చేసింది హెజ్బొల్లా. కాగా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల పడ్డ ప్రాంతంలో ఫైబర్ ఆప్టిక్ వైర్లు రోడ్డంతా విచ్చలవిడిగా ఆక్రమిస్తాయి. దీంతో స్థానికులతో పాటు ఇజ్రాయెల్ సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి భయం ఆవరించింది. ఇక రాబోయే ప్రమాదాన్ని గుర్తించడం కూడా కష్టమే. ఒక చోట కూర్చుంటే అకస్మాత్తుగా డ్రోన్లు వచ్చి పడుతుంది. వెంటనే లేచి పరుగులు తీస్తే అదే మీ వెంట పరుగులు తీస్తుంది. ఇటీవల ఒక బస్ స్టాప్ వద్ద ఓ సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సు వెళ్లిపోయిన తర్వాత డ్రోన్ వచ్చి పడింది. పెను ప్రమాదం తప్పింది. కాగా హెజ్బొల్లా ఫైటర్స్ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు విరివిరిగా వినియోగిస్తోంది. కాగా ఈ డ్రోన్లను డిటెక్ట్ చేయడం కూడా కష్టమట. రాకెట్లు, ఇతర మోటార్స్ ను గుర్తించినట్టుగా ఈ డ్రోన్లను మాత్రం గుర్తించలేకపోతున్నారు. కాగా ఈ డ్రోన్లకు పేలుడు పదార్థాలను కట్టి అతి తక్కువ ఎత్తులో ఎగరవేస్తారు. అయితే రేడియో సిగ్నల్ ద్వారా ఇజ్రాయెల్ మిలిటరీ జూమ్ చేయగలుగుతోంది. అయితే ప్రస్తుతం హెజ్బొల్లా ప్రయోగించే డ్రోన్ల విషయానికి వస్తే కనుక పల్చటి వైర్లతో ఆపరేటర్ కనెక్ట్ అవుతాడు. కాగా ఆపరేటర్ గ్రౌండ్ లెవెల్లో డ్రోన్ టార్గెట్ ను పూర్తి చేసిందా లేదా అని గమనించే అవకాశం ఉంటుంది. కాగా ఈ ఉపాయం ఉక్రెయిన్ యుద్ధం నుండి నేర్చుకున్నామంటూ లెబనాన్ మిలిటెంట్లు హెజ్బొల్లా ఫైటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా లెబనాన్ సరిహద్దుల్లో ఉండే ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ఫైటర్లు భారీ సంఖ్యలో ఫైబర్ డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉండే ఇజ్రాయెల్లో రోజుకు పలుమార్లు పెద్ద ఎత్తున సైరన్ల మోత మోగుతోంది. వెంటనే లెబనాన్ నుండి డ్రోన్లు వచ్చి పడుతున్నాయి అని హెచ్చరిస్తున్నారు. ఈ వార్నింగ్ వెలువడిన వెంటనే డ్రోన్లు వచ్చి పడుతున్నాయి. కొన్నిసార్లు ఎలాంటి వార్నింగ్ కూడా ఇవ్వడం లేదు. లెబనాన్ నుండి డ్రోన్లు దూసుకురావడంతో కేవలం 15 సెకండ్లలో ఒక బాంబు షెల్టర్లలో ప్రవేశించాల్సి వస్తోందంటూ ఇజ్రాయెల్ పౌరులు వాపోతున్నారు. ఆ డ్రోన్ ఎక్కడ పడతాయో కూడా తెలియదు. అయితే కొన్నిసార్లు ఇజ్రాయెల్ ఆర్మీ వాటిని అడ్డుకోగలుగుతోంది. అయితే అతి తక్కువ ఎత్తుతో వచ్చే వాటిని అడ్డుకోలేకపోతున్నాయి. అయితే చాలా మంది స్థానికంగా ఉండే కమ్యూనిటీ సభ్యులు డ్రోన్ల వీడియోలు తీయడంతో పాటు పేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా కొన్నిసార్లు సైనికులు వాటిని ఆకాశంలోనే పేల్చేస్తున్నారు. కాగా ఈ డ్రోన్లకు కెమెరాలు బిగించి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సైనికులు యూనిఫామ్ లో కనిపిస్తే కనుక వారిపై బాంబు వేసి పేలిపోతోంది. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం హెజ్బొల్లా వద్ద డజన్ల కొద్దీ శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారని అంచనా వేస్తోంది. కాగా చిన్నవి, అతి చౌక రకం డ్రోన్లను సుమారు $300 నుండి $400 విలువ చేసే డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేసి స్టాక్ నిల్వ ఉంచుకుందంటూ ఇజ్రాయెల్ భావిస్తోందని ది ఆల్మర్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. కాగా హెజ్బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు నుండి ఇజ్రాయెల్పై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంది. అయితే
హెజ్బొల్లా మిలిటెంట్లు ధైర్యంగా ఇజ్రాయెల్ను ఎదుర్కొంటున్నారంటే వెనక ఇరాన్ హస్తం ఉంది. కాగా ఇరాన్ అమెరికా యుద్ధం విషయానికి వస్తే గనక ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చుక్కలు చూపించింది. సుమారు 42 అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను కోల్పోయింది అమెరికా. ఈ యుద్ధంలో సుమారు $29 మిలియన్ వరకు అమెరికా వ్యయం చేసింది. మరోపక్క ఇరాన్ మాత్రం అతి తక్కువ ఖరీదుతో చౌక రకం డ్రోన్లతో బలమైన అమెరికాను ఆర్థికంగా దెబ్బతీసింది. కాగా ఇరాన్ కూడా $400 నుండి $500 విలువ చేసే డ్రోన్లతో అమెరికాను ఆర్థికంగా దారుణంగా దెబ్బతీసింది ఇరాన్. అదే టెక్నిక్ హెజ్బొల్లా ప్రస్తుతం ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తోంది. ఇక హెజ్బొల్లా అంతిమ లక్ష్యం మాత్రం వీలైనంత మంది ఇజ్రాయెల్ సైనికులను చంపాలనుకుంటోంది. వారు దొరకకపోతే పౌరులను చంపాలని లక్ష్యంగా చేసుకుంది. అయితే లెబనాన్ నుండి హెజ్బొల్లా భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేస్తోంటే ఇక ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెంటనే బీరూట్లోని భవనాలపై దాడులు చేయాలని ఆదేశించారు. కాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి బెంజలెల్ స్మాట్రిచ్ మాత్రం హెజ్బొల్లా మిలిటెంట్లపై ఆగ్రహంతో ఊడిపోతున్నారు. హెజ్బొల్లా తమ ఒక్క సైనికుని చంపితే బీరూట్లో 100 భవనాలు కూల్చుతామంటూ హెచ్చరించారు. కాగా దక్షిణ బీరూట్లో హెజ్బొల్లాకు మంచి పట్టుంది. ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహంతో ఉగ్గిపోతూ హెజ్బొల్లాను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ హెచ్చరించారు. హెజ్బొల్లా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో తమపై దాడులు చేస్తోందని ఆయన అంగీకరించాడు. దీని గురించి ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుందని, దీనికి పరిష్కారం కనుగొంటామన్నారు నెతన్యాహు. ఉక్రెయిన్ సైనికుల నుండి కొత్త టెక్నిక్ నేర్చుకోవడంలో ఇజ్రాయెల్ సైనికులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గత 2 సంవత్సరాల నుండి రష్యాపై ఉక్రెయిన్ సైనికులు ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో దాడులు చేస్తున్నారని, అయినా ఇజ్రాయెల్ సైనికులు ఉక్రెయిన్ నుండి మెలకువలు నేర్చుకోలేదని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2024లోనే హెజ్బొల్లా నుండి ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ల ప్రమాదం ముంచుకొస్తోందని ఇజ్రాయెల్ను ముందుగానే మిలిటరీ నిపుణులు హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు మాత్రం హెజ్బొల్లాతో ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటికి త్వరలోనే పరిష్కారం కనుగొంటామని ధీమాతో ఉన్నారు. కాగా హెజ్బొల్లా మాత్రం ఫైబర్ డ్రోన్లతో దాడులు చేసిన ఫుటేజ్ని విడుదల చేసి ఇజ్రాయెల్కు ఎంత నష్టం చేశామో ఫుటేజ్లో వివరిస్తున్నారు. కాగా ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నెట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చూస్తే గనక గత వారం రోజుల నుండి ఇజ్రాయెల్ సైనికులకు ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయనేది మాత్రం నిజం. మరి ఫైబర్ డ్రోన్ల సంక్షోభం నుండి నెతన్యాహు ఎలా భయపడతాడో వేచి చూడాల్సిందే.